తెలుగుదేశం పార్టీలో కొంతమంది బోళాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మళ్ళీ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు. గోరంట్ల బుచ్చయ్య చౌదరు, లేకపోతే కనుక మన ఇదివరకు శివప్రసాదు, అట్లాగే మన అయ్యన్న పాత్రుడు, ఇట్లాంటి వాళ్ళు ఒక బోళాగా మాట్లాడేస్తుంటారు. దానివల్ల మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అదే సందర్భంలో ప్రజలకి ఏదో ఒకటి చేయడానికి తమ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశంలో హయ్యెస్ట్ వాళ్ళే. అసలు తెలుగుదేశం అధికారంలో ఎక్కువ కాలం ఉండటానికి కారణమే వాళ్ళు. తర్వాత ఇప్పుడు పార్టీ నడుపెట్టుకుని, పదవులు నడుపెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అట్లాంటి కమిటెడ్ తక్కువైపోయారు. అదే సమస్య అవుతుంది. అది పక్కన పెడితే కలిశెట్టి ఎంపీ చక్కటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఒకప్పుడు మాకిద్దరం అంటూ అందరూ కుటుంబ నియంత్రణ పాటించారు. దీంతో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో మూడో బిడ్డను కనాలని దంపతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. నా నియోజకవర్గ పరిధిలో మూడో సంతానాన్ని కనే వాళ్ళకి నా వంతుగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నా అంటూ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్తున్నది ఏంటంటే, ఏ కుటుంబంలో దంపతులైనా మూడో సంతానంగా ఆడబిడ్డను కని జిల్లా కలెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ సిఫార్సులతో నా సొంత నిధులతో 50,000 ప్రోత్సాహంగా అందిస్తాను అంటూ ప్రకటించుకొచ్చారు. ఇదే విషయాన్ని నెల 8 మహిళా దినోత్సవం రోజు బహిరంగంగా వెల్లడించారని చెప్పారు. అదే సందర్భంలో ఎవరికైనా మూడో సంతానంగా ఆడబిడ్డ పుడితే ఆ పాప పేరిట 50,000 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తానని చెప్పారు. మూడో సంతానంగా మగబిడ్డ పుడితే ఆవు దొడ్డు అందిస్తానని చెప్పారు. ఇది ఆయన సొంత డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత పోషించేది ఎవరని, విద్య, వైద్యం, ఈ రెండే ఇవాళ బిడ్డల్ని కనడానికి లేకపోతే పెంచడానికి కష్టమవుతుంది. అది గనక ప్రభుత్వాలు సమకూర్చగలిగితే నలుగురు కాదు 40 మందిని కనమన్నగా అంటారు.